సమాజంలో అభివృద్ధి జరుగుతుందని మరియు శ్రేయస్సుకు మార్గం దొరుకుతుందని తద్వారా ఆదర్శంగా జీవనాన్ని కొనసాగించవలసిందని ఆల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి స్థానిక జగిత్యాల్లోని శివవీధి కృష్ణానగర్ ఆల్ఫోర్స్ పాఠశాలలో వేడుకగా నిర్వహించినటువంటి ఆల్ఫోర్స్ గురు పూజోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతకుముందు ఆయా ప్రాంగణాల్లో ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా పుష్పాంజలిని ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయుల ద్వారా సమాజాన్ని చాలా గొప్పగా రూపొందించవచ్చని, వారి సూచనలు చాలా విలువైనని అభిప్రాయపడుతూ ఉపాధ్యాయులు ఓపిక, సహనము, ప్రేమ, ఆప్యాయతలకు గొప్ప నిర్వచనమని తెలిపారు. Good afternoon to everyone. This is Sharwani from 9th standard. I am Varshni studying 9th class. First of all, administrator, the pioneer of education, the icon of modern education, the legend, the sensational trendsetter. Now I request our beloved chairman sir to offer the garland to Dr. Sarvepalli Radhakrishnan on the eve of Teachers' Day. Now I request our Ma'am, who is LKG faculty, to come on to the dais. Next, it's my pleasure to invite Vanita ma'am, who is LKG faculty, to come on to the dais. Next, I would like to invite Samreen ma'am, who is Hindi faculty, to come on to the My Divya ma'am, who is English faculty, to come on to the dais. Next, I would like to invite Chaitanya ma'am, who is math. I am happy to invite Rohit. It's my hope. Now it's my pleasure to invite Sweta ma'am, who is computer. Now, I would like to invite Kiran Kumar sir, who is art and craft faculty, to come on to the dais. మరి ఉపాధ్యాయులందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అందరికీ ఇష్టమైన రోజు టీచర్స్ డే. మరి గురువు లేనిదే ఇవాళ సమాజంలో ఏది కూడా కలగదు. మనం ఒక డాక్టర్ తయారు చేయాలన్నా, ఇంజనీర్ తయారు చేయాలన్నా, తర్వాత ఒక బ్యూరోక్రాట్, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ తయారు చేయాలన్నా, దేనికైనా కూడా గురువు ఇంపార్టెంట్. గురువు ఆశీస్సులు లేనిదే ఏది కూడా జరగదని మనం చాలా రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. మరి లార్డ్ రామ కావచ్చు, లార్డ్ కృష్ణ కావచ్చు, వారు కూడా మరి ఆ గురువు దగ్గర నుంచి నేర్చుకుని చాలా అద్భుతంగా ముందుకు వెళ్ళి ఉన్నారు. గురువు లేని కర్ణుని చూసాం, గురువు ఆశీస్సుతో ఉన్న అర్జునుడిని చూసాం. మహాభారతంలో చివరిగా అర్జునుడు కర్ణుని చంపడం అదొకటే ఉదాహరణ. ఎందుకంటే ద్రోణాచార్య యొక్క సంపూర్ణ అనుగ్రహంతో అర్జునుడు ముందుకు వెళ్ళాడు. కానీ దురదృష్టవశాత్తు చాలా శక్తివంతుడైనా కూడా కర్ణుడు ఆయన గురువు యొక్క మరి ఆశీస్సులు పొందనే కాకుండా తన శాపాన్ని పొంది ఉన్నాడు. చివరికి నువ్వు ప్రథమంగా యుద్ధంలో అంతిమంగా నువ్వు నేర్చుకున్న విద్యను మొత్తం కూడా మర్చిపోదుగా అని చెప్పించారు. అంటే ఇక్కడ పిల్లలు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ కూడా గురువులో ఒక దైవాన్ని చూడాలి. అప్పుడే మీరు మరి విద్యను అభ్యసించింది పూర్తిగా మరి దాని లాభం పొందగలరు. అప్పుడే జీవితంలో ముందుకు వెళ్ళగలరు. కాబట్టి గురువు అంటే స్కూల్లో ఉన్న ఒక టీచర్నే గురువు అనుకోకుండా పిల్లలందరూ కూడా ఇంట్లో ఉన్న మన తల్లి యొక్క గురువు, తండ్రి యొక్క గురువు, అక్కడ స్కూల్ బయటికి వచ్చిన తర్వాత కూడా మరి జీవితంలో ఎంతోమంది మనకు తారసపడుతుంటారు, మనకు మంచి బుద్ధులు చెప్పేవాళ్ళు.
వాళ్ళందరూ కూడా గురువు. వాళ్ళ లోపల ఒక దైవాన్ని చూసి మనం ప్రతిరోజు వారిని నమస్కరించినట్లయితే తప్పకుండా జీవితంలో అనుకున్నదాన్ని కూడా సాధించగలం. ఈ ఒక్క రోజు సెప్టెంబర్ 5th రోజే గురువును పూజించడం అనేది కాకుండా ప్రతిరోజు కూడా గురువుని ఇదే రకమైన మరి సంస్కారంతో వారిని పూజించినట్లయితే కూడా మంచిదని చెప్పేసి భావిస్తున్నాం. ఇవాళ టీచర్ తన సొంత పిల్లలు స్కూల్లో ఉన్న క్లాస్లో ఉన్నా కూడా వారిని పట్టించుకోకుండా మరి ఆ స్కూల్లో ఉన్న మిగతా పిల్లల గురించి ఆరాటపడుతుంటారు. అనునిత్యం స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా తాపత్రయపడేది తన శిష్యుల గురించి తాపత్రయపడుతుంటారు గురువు. మరి తన ఆరోగ్యం గురించి ఆలోచించకుండా మొత్తం లైఫ్ని సాక్రిఫై చేస్తూ జీవితాన్ని దారబోస్తున్నది ఏకైక వృత్తి, అది ఒక బాధ్యత వృత్తి అనకుండా అది టీచర్ ప్రొఫెషన్ అని చెప్పుకోవచ్చు. మరి ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్లో ముఖ్యంగా పనిచేస్తున్న టీచర్స్ చాలా బాధ్యతలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అందరికీ కూడా పేరెంట్స్కి చెప్తాం, ఎట్ ఎనీ టైమ్ యూ కెన్ కాల్ టు ద టీచర్ అంటారు. ఒకప్పుడు 5 గంటల తర్వాత టీచర్కి ఫోన్లు వచ్చేది కాదు, టీచర్తో మాట్లాడాలంటే భయపడేది. బట్ ఇప్పుడు ఇది ఫ్రెండ్లీ టీచరింగ్ అయిపోయింది. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎట్లా అయిపోయిందో ఇది ఫ్రెండ్లీ ఎడ్యుకేషన్. ఏ పేరెంట్ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు టీచర్కు, ఏ డౌట్ అయినా అడగచ్చు. అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత స్కూల్ గురించి నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. రాత్రి 10 గంటల వరకు కూడా కాల్స్ వచ్చినా కూడా చాలా ఓపికగా ఆన్సర్ చెప్పే బాధ్యతని వాళ్ళ టీచర్ తీసుకుంటారు. చదువు చెప్పడం అనే ఒక బాధ్యతనే కాకుండా పిల్లలకు మంచి బుద్ధులు నేర్పడం, సంస్కారం, విలువలతో కూడిన విద్యను నేర్పడం అనేది వల్ల టీచర్కి మెయిన్ మరి అదొక అడిషనల్ బర్డెన్ అయిపోయింది. ఒకప్పుడు ఓన్లీ విలువలు నేర్పారు, కొద్ది సంవత్సరాలు చదువు విద్య అంటే, ఆ తర్వాత విద్య అంటే టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ నేర్పారు. కానీ ఇప్పుడు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్తో పాటుగా పిల్లలకి మరి విలువలు కూడా నేర్పాల్సిన పరిస్థితి ఎదురైంది. విలువలు లేని విద్య సుగంధం లేని ఒక ప్లాస్టిక్ మల్లెపూ లాంటిది అని చెప్పేసి మనం అనుకుంటాం. కాబట్టి ఓన్లీ మార్కుల గురించే పిల్లలు చదువుకోకుండా మరి సంస్కారాన్ని నేర్చుకునే విధంగా మీ యొక్క చదువులు ఉండాలని చెప్పేసి కోరుతున్నాం. కాబట్టి ఈ ప్రకారంగా మరి టీచర్స్ అందరూ కూడా చదువు, మార్కులు, దాంతో పాటుగా మరి మన సంస్కృతి, సంస్కారం పైన కూడా టీచర్స్ అందరూ దృష్టి పెడుతూ రాబోయే రోజుల్లో మరి మన దేశ భవిష్యత్తు ప్రపంచంలో ఇంకా అద్భుతంగా ముందుకు వెళ్ళాలంటే టీచర్ రోల్ ఎంతైనా ఇంపార్టెంట్ అని చెప్పేసి మనం భావించాలి. ఒక టీచర్ అజాగ్రత్తగా ఉంటే మరి సమాజము, దేశంలో, ప్రపంచంలో అశాంతి, అహింస నెలకొల్తుంటుంది. కాబట్టి టీచర్ అనేది ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి. వారిపైన ఉన్న బాధ్యతను గుర్తెరిగి మరి టీచర్స్ అందరూ కూడా ఇంకా సక్రమంగా ఈ దేశాన్ని అద్భుతంగా తీసుకునే ఆ యొక్క మరి చిన్నారులను సమాజంలో మరి భావి భారత పౌరులుగా తీర్చి కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ